మదిపాడు రైతు బజార్ మరియు రైస్ మిల్లులో బీపీటీ బియ్యం అమ్మకాల కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మదిపాడు గ్రామంలోని ఆగస్టు 1వ తేదీ నుండి తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు కార్యక్రమంలో భాగంగా మదిపాడు గ్రామంలో ఉదయ్ భాస్కర్ రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన రైతు బజార్ను అలాగే రైస్ మిల్లుల ద్వారా తక్కువ ధరకే బీపీటీ బియ్యం కంచనోతులపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి మెరుగైన విలువ లభించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన బీపీటీ బియ్యం అమ్మకాల ధరలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రైతులు మరియు వినియోగదారులు ఇద్దరికీ ప్రయోజనం చేకూరేలా ఇలాంటి కార్యక్రమాలు మరియు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం రైతు బజారు బీపీటీ బియ్యం విక్రయ కేంద్రాన్ని పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. రైతులు స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ పద్మశ్రీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ వంశీ, మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పుగుండి నాగేశ్వరరావు, మధ్యపాడు మండల టీడీపీ సీనియర్ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంఆర్ఓ ఆదిలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు. ఇంకో బ్యాగ్ ఉంచండి, ఇంకో బ్యాగ్ ఉంచండి, ఇక్కడ ఇంకో బ్యాగ్ ఉంచండి, ఇంకో 10 కేజీ బ్యాగ్ తీసుకోండి, ఇంకో 10 కేజీ బ్యాగ్ తీసుకోండి. అమ్మాయిని మిగిలి అట్టే వచ్చింది రాలా అట్ట తీసుకోవాలి, అసలు అట్ట తీసుకోవాలి. నువ్వు కూడా తీసుకోమ్మా, లేడీస్ ఒకళ్ళు తీసుకో. ఇంకో బ్యాగ్ బ్యాగ్ ఇక జరగండి కొద్దిగా నా కొద్దిగా వెనక్కి రాలే అలా నువ్వు తిరిగా నా కొద్దిగా ఒక్క గట్ట చెప్పమ్మా లైట్ మిల్లర్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూర్చొని తీసుకునేదాకా ఏమంటాం. ఇట్లా మన మధ్యపాడులో ఇట్లా అమ్ముతున్న విషయం మన పద్ధతిని చేస్తే పేదవాడికి న్యాయం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సంతనోతులపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అలానే డిఎస్ఓ గారికి, ఎంఆర్ఓ గారికి, వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసిన రైస్ మిల్ సోదరులకు, కస్టమర్లకు అందరికీ మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముందుగా ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ యొక్క తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం ఇచ్చే విధంగా రైస్ మిల్లర్ని ఒప్పించి రైతు సోదరులకు కానీ కస్టమర్లకు కానీ ఈ యొక్క బియ్యాన్ని ఒక రేషన్ కార్డుదారుకి ఒక 10 కేజీల చొప్పున ఇవ్వటానికి రాష్ట్రంలో చర్యలు తీసుకున్నారు. ఆ కార్యక్రమంలోనే భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారి ద్వారాగా మన గారి రైస్ మిల్లులో ఈ
కార్యక్రమం ఏర్పాటు చేయటకు ముఖ్య కారణం. ఇక్కడి నుంచి ఎవరైనా సరే నాణ్యమైన బియ్యం, స్టీమ్ బియ్యం 52 రూపాయలకి, అలానే రా రైస్ బియ్యం 50 రూపాయలకి, రేషన్ కార్డుదారుడికి 10 కేజీలు చొప్పున ఇవ్వటానికి ముందుకు వచ్చింది. కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ తహసీల్దార్ గారికి, ఈ మధ్యపాడు ప్రముఖులకు, అధికారులందరికీ కూడా మన జిల్లాలో గల రైతు బజార్లో ఉన్న 4 రైతు బజార్లోను మరియు 20 రైస్ మిల్స్ పాయింట్స్లో కూడా, అవుట్లెట్స్లో కూడా ఆటదారులు ఒక్కరికి 10 కేజీల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం వారు నిర్ణయించారండి. ఈ రైస్ మిల్లర్స్ వారి సౌజన్యంతో మేము వినియోగదారులందరికీ ఈ తక్కువ ధరకి, మార్కెట్లో లభించే ధర కన్నా ఇంచుమించు 10 రూపాయలు తక్కువ ధరకి కార్డుదారులందరికీ కూడా ఇప్పించడానికి అంతా మొదలు పెట్టడం జరిగింది. అందువల్ల వినియోగదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇక్కడ విచ్చేసిన డిఎస్ఓ గారు, మా ఎంఓఓ గారు, ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు, ఈ మంచి కార్యక్రమాన్ని విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మనందరికీ తెలుసు, 2 రూపాయల కిలో బియ్యం అనేది అప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రయోగించి పేదలకి, బడుగు బలహీన వర్గాలకి చాలా ఉపయోగపడే విధంగా ఒక మంచి స్కీము ఇన్ని సంవత్సరాలు 83 నుంచి ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. అన్ని గవర్నమెంట్లు దీన్ని పాటిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది నిజమైన పేదలకి ఒక మంచి ఆహార భద్రతకి ఈరోజు ఇస్తున్న 20 రూపాయలు కిలోకి. అదే కాకుండా ఇప్పుడు ఈరోజు ఇంకొక ముందడుగు వేసి ఓపెన్ మార్కెట్లో కూడా మంచి అవైలబుల్ రైస్ ఈ కార్డ్ హోల్డర్స్ ఉండడానికి కొన్ని రైస్ మిల్స్ సెలెక్ట్ చేసి ఈరోజు స్టీమ్ బియ్యం 52 రూపాయలకి, రా బియ్యం 50 రూపాయల కంటే కేజీ, అంటే స్టీమ్ బియ్యం 10 రూపాయల కన్సెషన్, రా బియ్యం 8 రూపాయల కన్సెషన్. ఇది ప్రతి ఒక్కరికి జనాలకి ఉపయోగపడి దాని తర్వాత ఇది ఒక మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. అంటే రైస్ ధరలు పెరగకుండా గవర్నమెంట్ నాకు ఇంటర్వ్యూన్ అంటే మామూలు ప్రజలకు కూడా రైస్ ధర పెరగకుండా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసే ఈ స్కీమ్ అని ఇది మామూలు ప్రజలకి, మధ్యతరగతి అందరికీ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మద్దిపాడు గ్రామంలో ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ మా డిఎస్ఓ గారు కూడా వచ్చినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఉదయ భాస్కర్ రైస్ మిల్ వాళ్ళు కూడా ఈ స్కీమ్ని ప్రమాణంగా సక్సెస్ చేసి 10 మందికి ఉపయోగ విధంగా ముందుకు వెళ్ళాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.